ఈరోజు నడుచుకుంటూ ఒక చోటుకి వెళ్ళాను, అక్కడి నుంచి మెట్రో ఎక్కాను, చివరికి బస్ స్టాండ్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఎక్కడికి వెళ్ళాను రండి చూద్దాం. ఈరోజు రూమ్లో ఉండాలనిపించలేదు, కొంచెం బయటకు వచ్చి రిలాక్స్ అవుదాం అనిపించింది. అలా నడుచుకుంటూ మాల్ వైపు బయలుదేరాను. రోడ్డు మొత్తం ఫుల్ బిజీగా ఉంది, కానీ ఏముంది వీకెండ్ కదా, కొంచెం స్లోగానే వెళ్దాం. నేను స్లోగా వెళ్దాం అనుకుంటే వెహికల్స్ మాత్రం చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. లోపలికి వెళ్ళాక చూసేసరికి మాల్ మొత్తం జనాలతో ఫుల్గా ఉంది. ముందు ఒక రౌండ్ మొత్తం ఫుల్గా తిరిగి అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం అనుకున్నాను. వీకెండ్ వైపు మాత్రం అసలు చాలా హెవీగా ఉంది. ఇవాళ ఇలా కొంచెం తిరిగేసరికి బాగా ఆకలేసింది. ఇంక ఇలా కాదని చెప్పి డైరెక్ట్గా ఏదో ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాను. ఇన్ని ఫుడ్ ఆప్షన్స్ చూసుకుంటే అసలు ఏం తినాలో కూడా తెలియట్లేదు. అన్నీ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్, స్నాక్స్, టిఫిన్స్, పిజ్జాస్. ఇంకా మనం ఎలాగో బర్గర్ కింగ్ ట్రై చేసాం కదా, ఇంకా ఈసారి మెక్డానల్డ్స్ ట్రై చేద్దాం అనిపించి ఇంకా నేరుగా మెక్డానల్డ్స్ కోసం వెతుకుతున్నాను. మెక్డానల్డ్స్కి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకేమో అది తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా తిరిగి 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 చివరికి నాకు మెక్డానల్డ్స్ కనిపించింది. ఇక్కడ లాస్ట్లో ఉంది. ఏదో ఒకటి ఆర్డర్ చేయాలనిపించింది. ఇంకా నాకు నచ్చిన కాంబో ప్యాక్ ఆర్డర్ చేశాను. మనం ఆర్డర్ చేసిన కాంబో అయితే వచ్చింది. ఇక రియల్ టాస్క్ ఏంటంటే ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, ఇంతమంది జనాలు ఉన్నారు. ముందే చెప్పా కదా వీకెండ్ వైపు గట్టిగానే ఉందని చెప్పి ఇంకా ప్లేస్ చూస్తున్నాం కూర్చోడానికి. ఫైనల్గా కూర్చోడానికి ఒక ప్లేస్ దొరికింది. ఇంకా రికార్డింగ్ పక్కన పెట్టేసి తినేద్దామని కూర్చున్నాను. ఇంకా తినేసాక ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉంటే అక్కడ ఏమేమి బుక్స్ ఉన్నాయి చూద్దామని చెప్పి వెళ్ళాను. అబ్దుల్ కలాం ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ద పవర్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంట, ఇది ఇప్పుడు మనకు చాలా అవసరం. తర్వాత లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్, ఎనర్జైజ్ యువర్ మైండ్, వైట్ నైట్స్ అంట, పేరు భలే ఉంది కదా వైట్ నైట్స్. ఇంకా ఉన్న బుక్స్ అన్నీ చూస్తున్నాను. ఏ బుక్ అయినా 200 రూపీసే అంట, కానీ మనం ఎందుకు కొంటాం చెప్పండి, మనం వచ్చే జస్ట్ చూడడానికే. బుక్స్ అయితే అస్సలు కొనేదే ఉండదు మనకి. తర్వాత ఇంకా పక్కన కీ చైన్ స్టాల్ ఉంది, ఒక్కో కీ చైన్ చూస్తున్నాను. ఇలా మొత్తం ఒక కుప్పలా పెడితే చూడడానికి కూడా బాగాలేదు. సరే ఇంకా బయలుదేరదాం, టైం అయిపోతుందని చెప్పి ఇంకా రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయ్యాను. ఫాస్ట్గా ఇంకా మెట్రోకి వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా మెట్రో స్టేషన్ రీచ్ అయ్యాను. మెట్రో వచ్చేసింది. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు నాకు, వెంటనే ఎక్కేసాను. వీకెండ్ అయినా సరే మెట్రో మాత్రం ఫుల్గా రద్దీగా ఉంది. అయినా ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఇలానే కంటిన్యూ అయిపోయాను. ఇంకా మధ్యలో ఇంకా అందరు దిగుతూ మెట్రో అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా నాకు కూడా సీట్ దొరికింది, కూర్చున్నాను. ఇంకా మెట్రోలో జనాలు మాత్రం అందరు దిగిపోయారు, ఫుల్ ఖాళీ ఉంది. నేను ఎక్కడికి వచ్చానో మీకు చెప్పలేదు కదా, నేను ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చాను. నేను బస్ స్టాండ్కి ఎందుకు వచ్చానంటే నేను ఇవాళ ఇంటికి వెళ్తున్నాను. ఇంతే ఈరోజు వ్లాగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.